టైం అరగంట ముందుకెళ్ళింది. మనం 10 గంటల 30 నిమిషాల నుండి ప్రసంగాలు అనుకున్నాం. మధ్యలో గురుదేవులు గురుగీత ఇంట్రడ్యూస్ చేయమన్నారు, పారాయణం జరిగింది. చాలా చక్కగా మీరందరూ మన గురుదేవులు ఏర్పాటు చేసినటువంటి అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరం, ఈ కేంద్రాన్ని సద్గురుదేవులు తన స్వయంగా విశ్వం కళ్యాణం కోసం ఇది ఏర్పాటు చేశారు. ఆయన యొక్క దివ్య కార్యక్రమంలో భాగంగా అందులో భాగస్వాములు అవటం మనందరి అదృష్టం. ఆ యానివర్సరీ గురుదేవులు నిర్దేశించిన విధంగా శివరాత్రి ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు అత్యంత ఉన్నతమైనటువంటి శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినం. భగవంతుడు శివునిగా శివరూపంలో, శివపార్వతుల రూపంలో కైలాసగిరిలో ప్రతిష్ఠించి ఉన్నది. అది అక్కడ విగ్రహ రూపంలో మొదట ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓడా ఆధ్వర్యంలో. కానీ ఇప్పుడు సద్గురు ప్రత్యక్షంగా ఇక్కడ తాను ప్రతిష్ఠింపజేశారు ఆ శివ వస్థితిని. తద్వారా ఈ విశ్వంలో ఉన్న అందరినీ కూడా ఉద్ధరించేటటువంటి అత్యున్నతమైనటువంటి మెహర్ బాబా వారి యొక్క విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమాన్ని ఆయన నిర్వహింపజేస్తున్నారు. అటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైన యానివర్సరీ ఈరోజు మనం నిర్వహింపజేసుకుంటున్నారు గురుదేవులు మెహర్ బాబా వారు, అమ్మవారు. సో మనందరం చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ గురుదేవుల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది బాబా వాంఛించినటువంటి ఆ మేల్కొనుపుని మనం పొందాలి అనేది ముఖ్య ఉద్దేశం ఈ యానివర్సరీకి సంబంధించి. ముఖ్యంగా ఈ కేంద్రం ఏర్పాటులో గురుదేవులు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని ఈ కైలాసగిరిలోనే తాను ఏదైతే సంకల్పించి ఏర్పాటు చేశారో, తద్వారా ఆయన ఏ వాంఛితంతో తన యొక్క దివ్య కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహింపజేస్తున్నారో, అందులో ముఖ్యంగా మన సభ్యులైనటువంటి నికేతన సభ్యులైనటువంటి మనందరికీ, ముఖ్యంగా ఈ విశాఖపట్నం ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ, రాంబిల్లి మరి మన సభ్యులందరికీ ఇక్కడ అవకాశం ఇస్తారు. మనం ఈ కేంద్రాన్ని మీరు చక్కగా బాబా ఏదైతే ఇక్కడ వాంఛిస్తున్నారో ఆయన అనుగ్రహం అందరూ స్వీకరించడానికి అనుగుణంగా ముందు మీరందరూ కూడా బాబా వాంఛించిన విధంగా నిజమైన కార్యకర్తలుగా, బాబా కార్యకర్తలుగా ముందు తయారవ్వాలి. తర్వాత బాబా వాంఛించినటువంటి ఆయన కార్యక్రమాన్ని మీ ద్వారా నిర్వహించబడాలి. తదనుగుణమైనటువంటి అన్ని ప్రక్రియలు, సాధనా ప్రక్రియలు, శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా మనకి అనేక విధాల ఇక్కడ ఏ విధంగా నిర్వహించుకోవాలనేటటువంటి అనేక గైడ్ లైన్స్ మనందరికీ గురుదేవులు ఇచ్చి ఆ విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహింపజేస్తున్నారు. అయితే ఆ నిర్వహించే క్రమంలో బాగా వాంఛించిన విధంగా ఈ కేంద్రాన్ని మనం నిర్వహింప చేసుకుంటున్నామా అనేదాన్ని మనం ఇప్పుడు సమీక్ష చేసుకోవాలి అంటారు రామభద్రరావు గారు. ఎందుకంటే బాబా మీరు ఆ ఏదైతే మెహర్ బాబా వాంఛిస్తున్నారో మేల్కొనాలి. ఫస్ట్ మేల్కొనడానికి అవసరమైనటువంటి సాధన, ప్రత్యేక అవసరమైనటువంటి ఆ ధ్యానము, అధ్యయనము, అదేవిధంగా ఈ బాబా తెలియజేసిన అనేక ఈ ఆధ్యాత్మిక రహస్యాలకు సంబంధించిన విషయం అంతా కూడా మీరు మీ సొంతం చేసుకోవాలి. స్వాధ్యాయం ద్వారా మీ వస్తువుగా చేసుకుని దానికి సంబంధించినటువంటి నిజమైన రియాలిటీతో మీరు కనెక్ట్ అవ్వగలగాలి. తద్వారా
బాబా ఏంది వాంఛిస్తున్నారో ఆ విధంగా మీరు ఎవరైనా వచ్చినట్లయితే ఆ విధంగా వ్యక్తం చేసేటటువంటి మీ ద్వారా బాబా వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా కనెక్ట్ అయినప్పుడు. అలా కాకుండా ఏదో మనసుతో బాబా తెలియజేసిన విషయాలు తెలుసుకుంటూ ఆ విధంగా మీరు చేసే ఇక్కడ కార్యక్రమాలు బాబా వాంఛడానికి అంత దగ్గరగా ఉండవు అనే విధంగా మనం అవగాహన చేసుకోవాలి అంటారు. అందుకని ముఖ్యంగా మనం బాబా తెలియజేసినటువంటి ఈ ఆధ్యాత్మిక విషయమైనప్పటికీ కూడా అదంతా మేల్కొల్పుకి సంబంధించే మెహర్ బాబా వారు తెలియజేశారు. దానిని గురుదేవులు అనేక డైమెన్షన్స్లో దాన్ని వ్యక్తం చేస్తూ మనందరికీ ఎన్నో సీక్రెట్ పాయింట్స్ అన్నీ ఈ మేల్కొల్పుకి సంబంధించి వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటిని మనసుతో మనం అవగాహన చేసుకునే అవకాశం లేదు అంటారు. ఎందుకంటే ఆయన భగవంతుడిగా మెహర్ బాబా దైవీ మానవుడిగా వ్యక్తం చేసినటువంటి విషయాలు అవి మనసుకు అందేవి కాదు. అది హృదయ పరిధిలో ఏ ఆత్మకు కోసం ఆయన వ్యక్తం చేశారో ఆత్మ మేల్కొనడానికి అవసరంగా ఆ పరిధిలో మనం గ్రహించగలిగేటువంటి సమర్థత ఈ సాధనా ప్రక్రియల ద్వారా సాధించాలి. సాధించి ఆ స్థితిలో మనం నిలబడి ఇక్కడ కైలాసగిరి కేంద్రంలో మనం వ్యక్తం చేసినప్పుడు ఇప్పుడు సద్గురు అవతారులు ఏ విధంగా వారు వ్యక్తం చేసే విషయాలు హృదయ పరిధిలో ఆత్మ పరిధిలో వారు ప్రతిష్ఠింపజేసి జీవింపజేస్తారు. ఆ విధమైనటువంటి ఆ స్థితిని మన ద్వారా ఆయనే వ్యక్తం చేసుకుంటారు. అప్పుడు ఎదుటి వ్యక్తి ఆ హృదయ పరిధిలో అది స్వీకరించి దాన్ని అనుభూతి పొందే అవకాశం ఉందండి. ఆ విధమైనటువంటి స్థితిని మనం సముపార్జన చేసుకోవాలి. అది ఈ కేంద్రానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశంగా మనం గ్రహించి తద్వారా దానికి అనుగుణమైనటువంటి ఈ ప్రక్రియను దానిలో అవసరమైన శిక్షణను మనం పొంది ఆ స్థితిలో మనం ప్రతిష్ఠితులం కావాలి. అప్పుడు మాత్రమే ఈ కేంద్రానికి సంబంధించి గురువులు వాంఛించినటువంటి మెహర్ బాబా వారు వాంఛించినటువంటి ఆ నిజమైనటువంటి కార్యక్రమం ఈ ఉపాధులు మన ఉపాధుల ద్వారా ఆయన నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా గురుదేవులు ముఖ్యంగా మెహర్ బాబా ఆయన తత్వం అంతా కూడా వ్యక్తం చేసిన విషయంలో ముఖ్యమైనది ఏంటంటే మీరు చైతన్య ఎవరికొని పొందాలి అంటారు. గురుదేవులు కూడా మన ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురుదేవులు ప్రస్తావిస్తారు ఒక ప్రవచనం ఈ కేంద్ర ఇక్కడ మనం డయాస్ మీద. దాన్ని ఒకసారి మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే దానికి ఈ సెంటర్లో పనిచేసే మన సభ్యులందరికీ కూడా ఈ ప్రవచనానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి సారాన్ని గ్రహించి తద్వారా జీవించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనము దానికి సంబంధించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంది. దానిలో ఉన్నటువంటి ఆ నిజమైన మెలకువను మనము తెలుసుకొని తద్వారా జీవించాలి. కాబట్టి ఈ ప్రవచనాన్ని మళ్ళీ నేను ఒకసారి ఎవ్రీ ఇయర్ చదువుతాను, మళ్ళీ చదువుతాను. ఇది 27 ఫిబ్రవరి 2011వ తేదీ గురుదేవులు వ్యక్తం చేసిన దివ్య ప్రవచనం. సాధారణంగా మానవులు చైతన్యపు ఎరుక లేకుండా జీవిస్తూ ఉంటారు. చైతన్యపు ఎరుకకే మెహర్ బాబా ప్రాధాన్యత ఇచ్చారు. ఎరుక లేకుండానే వేకువ నుండి స్వప్నంలోకి, స్వప్నం నుండి గాఢ నిద్రలోనికి జారిపోతూ ఉంటారు. బాబా యొక్క ముఖ్య ఉద్దేశం ఎరుకతో నిన్ను నీవు తెలుసుకోవాలి, నిన్ను నీవు కోల్పోవాలి. అందుకే నేను చెప్పే ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. మానవుడు మరణవాత పడినప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎరుక లేకుండా పోతుంది. దేని యొక్క ఎరుక? చైతన్యపు ఎరుక. పరిణామమునకు సంబంధించిన
జన్మలకు సంబంధించి ఎరుక మాత్రం ఉండదు. మరణమాట పడినప్పుడు ఎరుకతో దైవీ నామం చేస్తే దైవంతో ఒకటే పోతారని ఆ చివరి గడియలో ఎరుక కోసం ఎప్పటి నుంచే ప్రయత్నిస్తూ ఉంటాం. తీరా శరీర విసర్జన సమయంలో మాత్రం ప్రాణం తెలియకుండా జారిపోతుంది. మరి ఏమిటి ప్రయోజనం? ఎరుక కోసం చేసే ప్రయత్నం చివరిలో ఎరుక లేకుండా పోతే ఎందుకు ఈ జపము, ఈ ధ్యానము? ఎరుకతో నీవు కోల్పోగలిగి చైతన్యంను గుర్తించగలిగే అవకాశము ఉన్నదా? అందుకోసం చేసే ప్రయత్నం చివరి గడియల్లో వినియోగపడుతుందా? సాధన పేరుతో జపములు చేసి ధ్యానములు చేసి చైతన్యం అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం ఉన్నదా? చైతన్యం యొక్క ఎరుక ఎలా ఉపయోగిస్తుంది? చైతన్యపు ఎరుకను మానవులు ఈ ప్రయత్నముల ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్నదా? చైతన్యపు ఎరుక గురించి చాలా ప్రయత్నం చేశాను నేను, కానీ చైతన్యం గురించి తెలుసుకోవడంలో విఫలమయ్యేవాడిని. ఎరుక వచ్చే సందర్భంలో స్వప్నంలోకి, గాఢ నిద్రలోనికి జారుకోవటం జరిగేది. ధ్యాన ప్రక్రియలో మీ నుండి వాంఛించేది చైతన్యపు ఎరుక గురించి. సాధన చేస్తున్నప్పుడు ఏ వ్యక్తికైనా ఈ చైతన్యపు ఎరుక అనేది తెలియబడిందా? మరి మనం చేసే సాధన ఎందుకు? చైతన్యం యొక్క ఉనికి దేనిపై ఆధారపడి ఉన్నది? చైతన్యము భౌతికంగా వినియోగపడటానికి భౌతిక సంస్కారం అవసరం. సంస్కారము సూక్ష్మంగా ఉన్నప్పుడు సూక్ష్మంగా వినియోగపడుతుంది. సంస్కారం లేకుండా చైతన్యపు ఉనికి సాధ్యమేనా? బట్టలు రంగులు మార్చినంత మాత్రం చేత సంసారి సన్యాసి అవుతాడా? సంసారం విడిచిపెట్టకుండానే సన్యసించమంటారు మెహర్ బాబా. అది సాధ్యమయ్యే పనేనా? నన్ను అలా ఆదేశించారు మెహర్ బాబా. నేను ఏకకాలంలో సంసారిగా ఉన్నాను, సన్యాసిగా ఉన్నాను. ఇది ఎలా సాధ్యమైంది? ఈ రెండు స్థితులను అధిగమించినటువంటి చైతన్యం ఒకటి ఉన్నది, అదే సూపర్ కాన్షియస్నెస్. అవతార్ మెహర్ బాబా సంసారి కాదు, సన్యాసి కాదు, ఏదీ కాదు. ఆయన సర్వము అయినటువంటి అవతార పురుషుడు. ఈ క్లో తెలియబడేటువంటి వరకు ఎరుక లభించదు. నాకు చైతన్య పేరుకు కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? చైతన్యం ఎరుక నీకు కావాలి అన్నప్పుడు నిన్ను నీవు మర్చిపోవాలి. స్వప్నంలోకి జారిపోకుండా, గాఢ నిద్రలోకి జారిపోకుండా నిన్ను నీవు కోల్పోగలగాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అవతార్ మెహర్ బాబా సంసారి కాదు, సన్యాసి కాదు, తెల్ల కోటు వేసుకునేవారు, నల్ల రంగురంగుల బట్టలు వేసుకునేవారు. ఎన్ని వేషాలు మార్చినా ఆయన అది కాదు. అటువంటి వాడిని నా ఉనికికి ఆధారమని నేను ప్రేమించగలిగితే చైతన్యం యొక్క ఎరుక లభించే అవకాశం ఉన్నది. నాకేమీ అర్థం కాలేదు, ఇంకా స్పష్టంగా చెప్పండి అంటే మరి ఇంతకన్నా ఏమి చెప్పగలను? నిద్రకు ఉపక్రమించే ముందు మెహర్ బాబా నామస్మరణ చేయగలిగితే ఎప్పుడు తెల్లవారుతుందో తెలియదు. తెల్లవారు నిద్రలేమి ఎరుక, అలసట ఉండదు. మరి ఇది బాగానే ఉంది. మెహర్ బాబా నామస్మరణ చేయాలి. నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా ఎలా ఉండటం? నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయేవాడిని. నిద్రపోయానా నిద్రపోలేదా ఇవన్నీ పరస్పర విరుద్ధాలుగా ఉండేవి. ఇది ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? నేను నిజం చెప్తున్నాను, నాకు సాధ్యం కాలేదు. మరి అది ఎలా సాధ్యం? నేను బోధించడానికి రాలేదు,
మేల్కొల్పడానికే వచ్చాను అన్నప్పుడు అది ఎలా సాధ్యం? మరణించే సమయంలో దైవం యొక్క స్మరణలో మరణించాలి అంటారు. ఇప్పటి వరకు ఎవరికి అది సాధ్యం కాలేదు. మరణిస్తాను అనుకుంటాడే తప్ప మరణించలేదు. అటువంటి సమస్య మెహర్ బాబా మన ముందు ఉంచారు. ఇది అసాధ్యము కాదు అని రమణ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకున్నాం. చైతన్యపు ఎరుకను పొంది చైతన్యపు ఎరుకతో నీవు దేవుడివై మానవుడిగా కాకుండా దేవుడై జీవించే అవకాశం ఇస్తున్నది. ఈ రెండింటి యొక్క సమగ్ర జీవితమే దైవీ జీవితము. మెహర్ బాబా మేల్కొల్పుతానని తెలియజేసినది. మనమంతా ఈ ప్రయత్నంలోనే మేల్కొనడానికి ప్రయత్నిద్దాం. అదండి మనం కైలాసగిరిలో సద్గురుదేవులు మనందరి కోసం ఇచ్చినటువంటి చైతన్యపు ఎరుకను పొందటం ఎలా, దాన్ని పొంది ఎరుకతో మీరు దైవంగా జీవించాలి, తద్వారా బాబా వాంఛించిన విధంగా మీరు జీవించినట్లు అవుతుంది అని దానికి అనేక విధాలుగా అనేక డైమెన్షన్స్లో గురుదేవులు ప్రస్తావించారు. సో మనకి టైము షార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఈ కైలాసగిరి కేంద్రంలో రెగ్యులర్గా డ్యూటీ కార్యక్రమాలు చేస్తున్నారండి. సద్గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఆయనకి అబౌవ్ 85 ఉంటుంది సార్. 80 ఎన్ని ఇయర్స్ సార్ మీకు? 83 ఇయర్స్ సార్. మెట్లు లిఫ్ట్ మేమందరం అర్థం కానీ సుబ్రహ్మణ్యం గారు వాడరు. అలాగా ఈజ్ రెగ్యులర్లీ పర్ఫెక్ట్ డ్యూటీ చేస్తున్నారు ఆయన. అప్పుడు బాబాకు సంబంధించిన మేల్కొల్పే విషయాలు మాట్లాడతారు. యుగముల పరమాత్మ మానవ రూపంలో అవతరిస్తారు పంచ సద్గురుల యొక్క సహాయంతో. యుగం అంటే 700 నుండి 14 సంవత్సరాల కాలము. అటువంటి 7 యుగములతో కూడిన ఈ మహాయుగంలో ఇప్పటికి 7 సంవత్సరాల క్రితము జొరాస్ట్రర్ అనేటువంటి నామరూపములతో పరమాత్మ అవతరించారు అప్పటి పంచ సద్గురుల సహాయంతో. తర్వాత శ్రీరామచంద్రుని నామరూపములతో పరమాత్మ అవతరించారు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ నామరూపంతో, తర్వాత బుద్ధ భగవాని నామరూపంతో, తర్వాత జీసస్ క్రైస్ట్ నామరూపంతో, తర్వాత ప్రాఫెట్ మహమ్మద్ నామరూపంతో ఈ మహాయుగమందు మెహర్ బాబా అనేటువంటి నామరూపములతో పరమాత్మ అవతరించారు. అప్పటి పంచసద్గురులైనటువంటి సిద్ధి సాయిబాబా, హజరత్ బాబా జాన్, ఉపాసని మహారాజ్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా. అలా అవతరించినటువంటి మెహర్ బాబా యొక్క ముఖ్య కార్యక్రమం మానవుల్ని మేల్కొల్పాలి. ఆయన స్లోగను నేను బోధించటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చాను. ఈ మేల్కొల్పు అంటే ఏమిటి? అజ్ఞాన అనుభవం ఉన్నటువంటి మానవుల్ని జ్ఞాన అనుభవంలో మేల్కొల్పాలి. అజ్ఞానం అంటే మానవునికి తెలియదు, అజ్ఞానమే జ్ఞానమని భ్రమించి జీవిస్తున్నాడు. అటువంటి అజ్ఞాన అనుభవం నుండి మానవుని జ్ఞాన అనుభవంలో మేల్కొల్పాలి. అజ్ఞానము అంటే ఏమిటో, అది ఏ విధంగా ఉంటుందో మెహర్ బాబా వారు వారి సత్యప్రేమ సందేశం ద్వారా తెలియజేశారు. ఏమిటి ఆ అజ్ఞానం అంటే? హరిషడ్వర్గములతో కూడినటువంటి అజ్ఞానము. మానవుడు అనుభవించే అజ్ఞానము హరిషడ్వర్గంలో ఏదో ఒక పావకు చెంది ఉంటుంది. అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ ఆరింటిని పోషించేటటువంటి నేను ఫలాననేటువంటి అహం. మెహర్ బాబా అవతరించక ముందు ఈ సృష్టిలో ఎప్పుడు 56 శివాత్మలు ఉంటారు. ఆ 55 శివాత్మల్లో పంచ సద్గురువులు ఉంటారు, 3 ముజూబులు ఉంటారు. మిగిలిన 48 మందిలో మజూబియ సాలిక్య మజూబ్ జీవన్ముక్తులు ఉంటారు. ఈ పంచ సద్గురువులు సృష్టితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం కలిగి ఉంటే
మేల్కొలటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులకి సహాయం చేసి మెహర్ బాబా వాంఛించిన విధంగా గమ్యము చేరుస్తారు. మెహర్ బాబా అవతరించిన తర్వాత ఈ 56 శివాత్మల యొక్క పరిమితిని ఎత్తివేశారు. ప్రతి మానవాత్మను శివాత్మ యొక్క అనుభవంలో మేల్కొల్పుతానని వాగ్దానం చేశారు. అందుకు అవసరముగా మెహర్ బాబా వారు 44 సంవత్సరములు ఈశ్వరీయ మౌనములో ఉండి విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమం నిర్వహించారు. మేల్కొల్పటానికి అవసరముగా మెహర్ బాబా వారు అనుగ్రహించినటువంటి మేల్కొల్పు గ్రంథములు ముఖ్యమైనటువంటి ఏమిటంటే గాడ్ స్పీక్స్ భగవద్వచనము, డిస్కోర్సెస్, మెహర్ ప్రవచనావళి, పాత్ ఆఫ్ లవ్ ప్రేమ పదము, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ శూన్యము సర్వం అనేటువంటి గ్రంథములు. మెహర్ బాబా వారు నిర్వహించినటువంటి విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమం ఏమిటంటే మొట్టమొదట విశ్వవ్యాపకమైనటువంటి అచైతన్యము పురోగమించకుండా ఉన్నది, స్టాగ్నేటెడ్గా ఉన్నది. అటువంటి చైతన్యమునకు ఒక త్రోపు మలుపునిచ్చారు. ఇటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమం అవతారు తప్ప ఎవరు నిర్వహించలేరు. అందుకే యుగములకు ఒకసారి అప్పటి పంచ సద్గురువులు పరమాత్మను మానవ రూపంలో అవతరింపజేస్తారు. రెండవ కార్యక్రమము నవజీవన అంటే ప్రేమ బీజాలు నాటారు మానవ హృదయాల్లో. అవి మనలో మొలకెత్తినవి వృక్షస్థితికి చేరి ఫలితాన్ని పొందాలి. అందుకు ప్రతి వ్యక్తి కూడా కృషి చేయాలి. ఎందుకంటే మనం రైతును చూసినట్లయితే పొలంలో విత్తనం నాటుతాడు. ఆ పొలమును సారవంతమనొచ్చి నీరు ఎరువు వేస్తారు. అదే విధముగా మన హృదయ క్షేత్రము పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ బీజము ఫలిస్తుంది. తర్వాత మెహర్ బాబా వారు చేసినటువంటి కార్యక్రమం నవజీవన కార్యక్రమం, తర్వాత మనోనాశ కార్యక్రమము, తర్వాత చిక్కు సమస్యలతో కూడినటువంటి స్వేచ్ఛా జీవితము, అగ్నిమయ స్వేచ్ఛా జీవితము, ఫ్రీ లైఫ్. తర్వాత అనేక ఉపవాస కార్యక్రమములు, అనేక ఆంతరిక కార్యక్రమాలు అంటే ఏకాంతవాస కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత మెహర్ బాబా వారు ఆ విధముగా తన కార్యక్రమము 100కి 100 పాళ్ళు సంతృప్తికరంగా పూర్తి చేసుకుని భౌతిక శరీరాన్ని విడిచి 1969 జనవరి 31వ సంవత్సరమున తన యొక్క విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమం ముద్రలతో కూడినటువంటి అనంత దైవీ చైతన్యం అంటే అవతార చైతన్యము అప్పుడు జీవించి ఉన్నటువంటి పంచ సద్గురువుల్లో ఎరుకతో ప్రవేశించినది. అదే సమయమందు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవకోటిలో ఎరుక లేకుండా ప్రవేశించింది. ఆ విధముగా మానవ హృదయాల్లో అవతార చైతన్యము నిద్రాణమై ఉన్నది. ఎందుచేతనంటే మానవుడు అజ్ఞానం అనే నిద్రలో ఉన్న కారణంగా ఈ అవతార కార్యక్రమం ఫలితాన్ని అందించడానికి పంచ సద్గురువులు సాయం చేస్తారు. ఏ విధంగా అంటే పంచ సద్గురువుల్లో ఈ అవతార చైతన్యము మేల్కొని ఉన్నది. ఆ అవతార చైతన్యమే వారి మేల్కొల్పు కార్యక్రమం ఒక ఆధారము, బ్లూ ప్రింట్. అది దాన్ని అనుసరించి వారు అర్హత పొందినటువంటి వ్యక్తిని శివాత్మక అనుభవంలో మేల్కొల్పుతారు. పంచ సద్గురువుల్లో 4 సద్గురువులు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు. అంటే ఈ ప్రపంచంలో అనేక సాంప్రదాయములు ఉన్నవి, మత సాంప్రదాయములు. వాటిని అనుసరిస్తే ఉండేటువంటి అనేక జిజ్ఞాసులు సాధకులు ఉన్నారు. అటువంటి జిజ్ఞాసులను మేల్కొల్పడానికి అవసరముగా ఈ మత సాంప్రదాయ పద్ధతిలోనే అవతార కార్యక్రమం నిర్వహిస్తూ అవతార కార్యక్రమం ఫలితమును అర్హత పొందినటువంటి వ్యక్తికి అందజేస్తూ ఉంటారు. 5వ సద్గురు అయినటువంటి సద్గురు శ్రీ మెహర్ చైతన్య మహారాజ్ వారు విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు కార్యక్రమం అవతార పరమంగానే చేస్తారు. అవతారాన్ని ప్రేస్ పాయింట్కు తీసుకొచ్చి వారి యొక్క మేల్కొల్పు కార్యక్రమం నిర్వహిస్తారు. ఏ వ్యక్తి అయితే
మేల్కొలటానికి అర్హత పొంది ఉన్నాడో ఆ వ్యక్తిలో అంతర్యామి అయినటువంటి సద్గురు మేల్కొల్పు కార్యక్రమం నిర్వహించి ఆ వ్యక్తిని మెహర్బాబా వాంచిన విధముగా గమ్యము చేస్తారు. మేల్కొనేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చేయవలసినటువంటి ఏమిటంటే కర్తవ్యం ఏమిటంటే ఈ మేల్కొలుపు గ్రంథములు భగవద్వచనము, మెహర్ ప్రవచనావళి, ప్రేమ పదము, శూన్యము, సర్వం అనేటువంటి గ్రంథములను అధ్యయనం చేయాలి. తర్వాత డివైన్ థీమ్ ధ్యానము వస్తువును ప్రతిరోజు 2 పూట్ల ఉదయము సాయంత్రము చేయాలి. రాత్రి 9 నుంచి 9:15 మధ్యలో ఇంద్రియములను మౌనపరిచి మనస్సును మౌనపరిచి మౌనంలో ప్రవేశించాలి. తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు మెహర్ బాబా అనేటువంటి పంచాక్షరి మంత్రమును ఎరుకతో నామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఎరుకతో నామస్మరణ చేయాలంటే ధ్యానము తప్పనిసరిగా చేయాలి. ధ్యానంలో ఎప్పుడైతే వ్యక్తి ఈ ప్రొఫైన్ సైలెన్స్లో ప్రవేశించారో అప్పుడు ఆ వ్యక్తి అర్హత పొందుతాడు సద్గురువుని ఆంతరిక సహాయం స్వీకరించడానికి. అప్పుడు సద్గురు ఆ వ్యక్తికి ఎరుకను అనుగ్రహిస్తారు. ఆ ఎరుకను కీపప్ చేసినప్పుడు ఈ వ్యక్తి నామస్మరణకి ఎరుకతో నిద్రలో ప్రవేశిస్తాడు. తర్వాత ఇక ఈ గ్రంథములు అధ్యయనం చేయాలి. అంటే మేల్కొల్పు గ్రంథములు, ఈ మేల్కొల్పు కార్యక్రమ విశేషములు నథింగ్ అండ్ ఎవ్రీథింగ్లో ఉన్నవి. అటువంటి ఏ విధంగా సద్గురువులు ఈ మేల్కొల్పు కార్యక్రమం నిర్వహిస్తారో అనేది మనకు సద్గురు శ్రీ జ్ఞాన చైతన్య మహారాజు గారి మేల్కొల్పు గ్రంథములు 1 to 15 వాల్యూమ్స్లో ఉన్నది. వాటిని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలంటే ఏ విధంగా చేయాలి అంటే మనసుతో బుద్ధితో వాటిని సంశయరహితంగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్న తర్వాత ఏ ఇతర ఆలోచన లేకుండా మనస్సును మౌనపరిచి తదేక లగ్నంతో వ్యక్తి గురుని నిలపాలి. నిలిపినప్పుడు ఆ వ్యక్తి ఆ సందేశంలో ఉన్నటువంటి సత్యంలో అంతర్యమైనటువంటి సద్గురు యొక్క సహాయంతో మేల్కొనేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఫైనల్గా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి సాధన కానటువంటి సాధన సాక్షాత్తు భగవంతుడైనటువంటి మెహర్ బాబాను ప్రేమించాలి. మెహర్ బాబాను ప్రేమించాలంటే అందరి హృదయంలో మెహర్ బాబా ఉన్నారు కాబట్టి నీకు సంబంధించినటువంటి ప్రపంచంలో నీకు తారసపడేటువంటి వ్యక్తులందరినీ ప్రేమించాలి. ఎవరిని ద్వేషించకూడదు, కష్టము నష్టము కలిగించకూడదు. ఎవరి ఎడల ద్వేషభావం కానీ అసూయ కానీ ఉండకూడదు. జీవి ఎడలు కూడా జీవికి హాని కలిగించకుండా కారుణ్యభావం కలిగి ఉండాలి. ఇక గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ 100% హానెస్ట్. అందుచేత నీవు నిజాయితీమైనటువంటి జీవితంలో జీవించాలి. అంటే నీ వాస్తవికత ఏదో ఆ విధంగానే జీవిస్తూ నీ యొక్క కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ ధర్మములు నిజాయితీతో నిర్వర్తించాలి. జై మెహర్ బాబా, జై సద్గురుదేవ, జై మాతృశ్రీ. జై బాబా. సుబ్రహ్మణ్యం గారు మేల్కొల్పుకు సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలన్నీ కూడా సుబ్రహ్మణ్యం గారు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కైలాసగిరి, ఈ వెంకోజపాలెం కేంద్రాల్లో ఆదివారం మరియు గురువారం జరిగే ఈ కార్యక్రమాల్లో పొందిన అవగాహనకు సంబంధించి అనేక డైమెన్షన్స్కి సంబంధించిన విషయాలు తెలియజేశారు. ఇప్పుడు సీతారామరాజు గారు మాట్లాడతారు. ఇక్కడ కార్యకర్త అండి, ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉంటారు కైలాసగిరి. అందరికీ జై బాబా అండి.
మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు శిబిరం, ఈ శిబిరం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మెహర్ బాబా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యువ అవతారుగా అవతరించిన మెహర్ బాబా వారు తన అవతార ప్రయోజనాన్ని, అవతార కార్యక్రమ విశిష్టతను కూడా సర్వ మానవాళిని కూడా మేలుకొల్పడమే తన అవతార కార్యక్రమం తెలియజేశారు మెహర్ బాబా. ఆ విధంగా మేలుకొల్పడానికి అవసరముగా అనేక సూచనలు, ఆదేశాలు ఆయన ప్రవచనాల రూపంలో, సందేశాల రూపంలో ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆయన తెలియజేసిన విషయాలు తత్వముగా అనిపించినా కానీ గురుదేవులు అంటారు బాబా వ్యక్తం చేసింది అనుష్ఠాన వేదాంతము అంటారు. అంటే మేల్కొనడానికి అవసరముగా ఆ సత్యాన్ని అవగాహన పరుచుకొని ఆ అవగాహనతో ఆ సత్యముగా జీవించగలిగే అవకాశం ఉండే విషయాలన్నీ కూడా మెహర్ బాబా వారు తెలియజేశారు అని చెప్పి గురుదేవులు తెలియజేశారు. చాలా అవసరం. మెహర్ బాబా తెలియజేసిన ఏ ప్రవచనమైనా కానీ, ఏ ఒక్క ప్రవచనాన్ని అధ్యయనం చేసి ఆయన వాంఛించిన రీతిలో మన అవగాహన పరుచుకుని తదనుగుణంగా జీవించినట్లయితే ఆయన వాంఛించిన రీతిలో మేల్కొనే అవకాశం ఉంటుంది అనిపిస్తుంటుంది. మెహర్ బాబా ప్రవచనాలు మనందరం కూడా అధ్యయనం చేసాం. అధ్యయనం చేసినా కానీ ప్రతి సందర్భంలో కూడా మళ్ళీ అదే ప్రవచనాన్ని ఎవరు వ్యక్తం చేసినా కానీ కొత్త ప్రవచనంలాగే కనిపిస్తుంటుంది. అందుచేత ఇటువంటి కార్యక్రమాలు అనుభవజ్ఞులైన మహాత్ములు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అదే విషయాల్ని మరలా మరలా జ్ఞప్తికి తెచ్చుకొని తన అనుభవంతో జీవించడానికి అవసరముగా ఏర్పాటు చేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మెహర్ బాబా అవతారుగా వ్యక్తమై అనేక సందేశాలు ఇచ్చారు. అటువంటి సందేశాల్లోనే ఒక సందేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకేదనంటే పరమాత్మ మానవ రూపంలోనే ఎందుకు అవతరించాలి, అవతరించి మానవుడిగా మానవుడు అనుభవించే కష్ట సుఖాలన్నీ కూడా ఆయన ఎందుకు అనుభవించాలి, దైవమై ఉండి కూడా అనే విషయాల్ని చాలా వివరంగా మెహర్ బాబా తన ప్రవచనంలో తెలియజేశారు. డివైన్ బ్లిస్ అండ్ హ్యూమన్ సఫరింగ్ అంటే దైవీ ఆనందము, మానవ దుఃఖము అనే ప్రవచనంలో మెహర్ బాబా తెలియజేసిన ఆ విషయాలని గురుదేవులు ఎంతో వివరణాత్మకంగా తెలియజేస్తారు. అవి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మెహర్ బాబా అంటారు తాను మానవుడిగా మానవ ఉపాధితో అవతరించడానికి కారణము భగవంతుడికి మానవుడికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది. ఆ సంబంధము తెలియని స్థితిలో, తెలిసిన ఆయన అంటే ఆయనతో ఐక్యమయ్యే స్థితిలో ఏమీ తెలియక బాహ్యమైన అనేక విధమైన కార్యక్రమాలు తంతుల రూపేణా కానీ వేరే విధంగా కానీ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆయన వాంఛించిన రీతి కానీ ఆయనతో మనకుండే సంబంధము కానీ తెలియబడేది కాదు అంటారు గురుదేవులు.
అందుచేత అది తెలియచేయడానికి అవసరముగా మెహర్ బాబా వారు తను పరమాత్మ దైవమే అయి ఉన్నా కానీ మానవ ఉపాధిలో అవతరించి సాధారణ మానవుడిగా జీవించి, అంటే ప్రేమయే మూర్తిభవించినటువంటి స్థితి అది. అటువంటి స్థితి మానవ రూపంలో అవతరించి ఆ ప్రేమ అంటే ఏంటో తెలియజేసి ఆ ప్రేమగా జీవించి మనందరినీ కూడా ఆ ప్రేమయుతమైన జీవితంలో జీవింప చేయడానికే మానవుడిగా నేను అవతరించాను అని మెహర్బాబా తెలియజేస్తారు. ఆ ప్రేమ చాలా అలౌకికమైన ప్రేమ అంటారు. అంటే మనం భౌతికంగా అనుకుంటే ప్రేమ కాదది. తాను భగవంతుడు ఒక్కటే అనే స్థితితో మనం జీవించగలిగే ప్రేమ ఏదైతే ఉందో, ఆ అనుభూతితో వ్యక్తం చేయగలిగితే ప్రేమ ఏదైతే ఉందో, అటువంటి ప్రేమను వ్యక్తం చేయడానికే మెహర్ బాబా ఈ మానవ ఉపాధిలో వ్యక్తమయ్యారు అని చెప్పి గురుదేవులు చాలా వివరంగా తెలియజేస్తారు ఆ విషయం. వ్యక్తమయ్యి మరి మనం అనుభవించినట్టే ఆయన కూడా ఈ కష్ట సుఖాలు అనుభవించడం కానీ, మనలాగే మన స్థాయిలో జీవించడం కానీ జీవించవలసిన అవసరం ఏముంది అంటే గురుదేవులు తెలియజేస్తారు. భగవంతుడు వ్యక్తమై ఆ దైవీ అనుభవంలో ఉంటే ఆ అనుభవాన్ని మనం చేరగలమా, గుర్తించగలమా? గుర్తించలేము. కాబట్టి ఆ భగవంతుడు మానవుడు ఎంత అధమ స్థితిలో ఉన్నా ఆ స్థితి వరకు కూడా దిగి వచ్చి ఆ స్థితిలో ఉన్న ప్రతి మానవాత్మను కూడా తాను ఏదైతే అయి ఉన్నారో ఆ స్థితికి చేర్చడానికే ఆయన మానవ ఉపాధిలో జీవించి, మనలాగే జీవించి, మనకు అత్యంత సన్నిహితంగా జీవించి మనం పొందే కష్ట సుఖాలన్నీ కూడా అనుభవించారు అని గురుదేవులు తెలియజేస్తారు. మన భౌతిక పరిధిలో కూడా మనం చూసుకున్నట్లయితే ఒక డిగ్రీ చేసిన ఉపాధ్యాయుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ క్లాస్ చెప్పాలి అంటే ఆ డిగ్రీ నాలెడ్జ్ని అంతా వ్యక్తం చేస్తే ఈ కుర్రవాళ్ళకి ఏం అర్థం కాదు, ఆ స్థితికి చేరలేరు కూడా. అందుచేత ఆ ఉపాధ్యాయుడు కూడా ఈ స్టూడెంట్ స్థాయికి దిగి వచ్చి వారితో సన్నిహితంగా వెలిగి వాళ్ళకి ఆ బోధ చేసినట్టయితే వీళ్ళు ఆ డిగ్రీ స్థాయికి చేరగలుగుతారు, ఏ విధమైనటువంటి భయభ్రాంతులు లేకుండా. అదే స్థితిలో భగవంతుడు కూడా తాను పరిపూర్ణమైనటువంటి దైవీ అనుభవంతో ఉన్నా కానీ మనం తరతమ భేదములతో కూడిన మానవులందరూ కూడా వారందరి స్థాయికి దిగి వచ్చి వాళ్ళతో ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా జీవించి వారిని గమ్యం చేర్చాలనే సంకల్పంతో మానవోపాధితో అవతరించారు ఆయన. అవతరించి మరి ఈ కష్ట సుఖాలన్నీ కూడా ఆయన ఎందుకు అనిపిస్తున్నారు అంటే, సాధారణంగా మానవ జన్మ ఎత్తామంటే మన జీవ చైతన్యంపై ముద్రితమై ఉన్నటువంటి సంస్కారం లేక అనుభవం కోసమే ఈ ఉపాధి తీసుకున్నాం. ఆ సంస్కారంలో యొక్క యథార్థతను తెలుసుకుని ఆ అనుభవముగా అనుభవించి మనము ఏ గమ్యము చేరాలో ఆ స్థితి తెలియని కారణం చేత ఏ అనుభవాలు అయితే మనకు అనుభవంలోకి వస్తున్నాయో వాటి నుండి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం అందరం కూడా. ఆ ప్రయత్నం మూలంగా మనమందరూ కూడా అనేక జన్మ పరంపరలలో అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. సమర్పించడము అంటే అంత సులువైన విధం కాదు. ఆయనయే మనందరినీ కూడా ఆయనకు అనుసంధింప చేసుకోవడానికే వ్యక్తమయ్యారట. మనందరినీ కూడా అనుసంధింప చేసుకోవడం అంటే కూడా వివరణగా చెప్పారు గురుదేవులు. అవతార పురుషుడిగా గుర్తించాలి. గుర్తించి ఆయనని అవతార పురుషుడిగా ఆయన యొక్క స్థితిని మీద విశ్వాసం పెంచుకోవాలి. తర్వాత ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించి మనము సర్వము సంపూర్ణ సమర్పణ భావంతో ఆయనకి సమర్పణ అవ్వాలి. అది అనుసంధింప చేసుకోవడం అంటారు. ఆ విధముగా అనుసంధింప చేసుకోవడానికే భగవంతుడు మానవ రూపంలో అవతరించి
వాళ్ళందరికీ కూడా ఈ ఉద్ధరించడానికే వ్యక్తమయ్యారు అని చెప్పి గురుదేవులు తెలియజేస్తారు. మరి ఆ అనుసంధింపబడడం ద్వారా మనకు అన్యమైన ఏ ఆలోచన ఉండదు. ఆయన ఇచ్ఛయే మన ఇచ్ఛగా ఉంటుంది. ఆయన ఏం వాంఛించారో అదే మన వాంఛితం అవుతుంది. మనమంటూ ఒక వ్యక్తిపరమైన ఏ వ్యక్తిత్వము లేనటువంటి స్థితిలో మనం నిలబడగలిగే సమర్థత ఉంటుంది. ఆ విధమైన స్థితిలో అనుసంధింపజేసుకోవడానికి ఆయన రావడం ద్వారా మనం ఆ విధముగా అనుసంధింపబడడం ద్వారా మనము అనుభవించవలసినటువంటి సంస్కార ప్రేరితమైన ఏ అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన స్వీకరించి ఆయన అనుభవిస్తున్నారు. ఆయన చైతన్యము పరిశుద్ధమైన చైతన్యము, ఏ సంస్కార ముద్రలేని చైతన్యము. అయినా ఎందుకు అనుభవిస్తున్నారంటే ఎవరైతే సమర్పింపబడ్డారో వాళ్ళు అనుభవించవలసిన అనుభవాలన్నీ కూడా ఆయన స్వీకరించి వారి పరముగా ఆయన అనుభవిస్తున్నారు. అంతేకాని ఆయన అనుభవించవలసిన అవసరం లేదు. ఆ విధముగా మానవాళికి అందరికీ కూడా అత్యున్నతమైన ఆ సహాయం చేస్తూ ఆయన అవతార కార్యక్రమం నిర్వర్తించారు. ఆయన అంతేకాకుండా వీరబాబా అంటారు, మరి బాబా భౌతిక ఉపాధితో ఉన్నప్పుడు ఆయనకి సమర్పింపబడిన వారు అందరూ కూడా ఫలితాన్ని పొందారు. ఇప్పుడు ఆయన భౌతికంగా లేరు కాబట్టి మనందరి పరిస్థితి ఏంటి అంటే గురుదేవులు తెలియజేస్తారు, అవతార పురుషుడు భౌతిక ఉపాధిని విడిచిపెట్టి ఆ అస్తిత్వము ఏ వేరొక ఉపాధిలో అదే అస్తిత్వం కలిగి ఉంటుందో అటువంటి అస్తిత్వము కలిగినటువంటి ఎవరైతే సద్గురువులుగా ఉన్నారో వారికి సమర్పింపబడడం ద్వారా ఏ అవతార కార్యక్రమం వారు నిర్వర్తిస్తున్నారో వారికి వ్యక్తిగతంగా ఏ బాధ్యత లేకపోయినా ఆ అవతార కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో వారే మనకు సహాయం చేస్తారు, వాళ్ళకి మనం సమర్పింపబడాలి అంటారు. అందుకే గురుదేవులు కూడా ఎప్పుడన్నా దర్శనానికి వెళ్తున్నప్పుడు పాద నమస్కారాలకి అవకాశం ఇచ్చేవారు. పాద నమస్కారం అంటే కూడా గురుదేవులు వివరణ ఇచ్చారు. సంస్కారములు ఇచ్చిపుచ్చుకోవడం పాద నమస్కారం అంటే. అంటే మనం నమస్కరిస్తున్నామంటే మన సంస్కారాలన్నీ కూడా ఆయన స్వీకరించేవారు. మరి ఆయనకి ఏ సంస్కారాలు లేవు. మనం పొందేది ఏంటంటే ఆయన అనుగ్రహం పొందేవాళ్ళం. ఆ విధముగా అనుగ్రహించి మనల్ని అందరినీ కూడా పురోగింపజేశారు గురుదేవులు. ఈ విధమైన భావనతో సద్గురువుని అవతారుని అవగాహన పరుచుకొని వారికి అనుసంధింపబడడం ద్వారా మెహర్ బాబా వారు ఆయన కార్యక్రమ ఫలితంగా ఏ వరాన్నైతే మనందరికీ ప్రసాదించారో అది మనం పొందే అవకాశం ఉంది అని గురుదేవులు తెలియజేస్తారు దాంట్లో. అంతేకాకుండా మేలు కొనడము అంటే మనం వ్యక్తిపరముగా మేల్కొని మన వ్యక్తిపరమైన వ్యక్తిత్వం లేకుండా జీవిస్తున్నా కానీ అది గమ్యము కాదు అని చెప్పి ఇంకా వివరణించారు చైతన్యపరముగా కూడా. ఎందుచేతనంటే నీవు గమ్యము చేరిన నీ స్థితిలో నీకు సృష్టి కానీ నీవారు కానీ ఎవరూ లేరు, సర్వము లేనిదిగానే నువ్వు అనుభవిస్తున్నావు. కానీ నీ సమిష్టి పరముగా నీవు ఇంకా ఉన్నావు అక్కడ, వాళ్ళతో బంధన ఉంది నీ ఇంకానే. ఆ బంధన కూడా విడిపడాలి అంటారు గురుదేవులు. ఆ బంధన విడిపడాలి అంటే మనం ఎప్పుడైతే ఆయన వాంఛించిన రీతిలో ఆయనకి సమర్పింపబడ్డామో మన చైతన్యము ఇంకేదంటే ఆయన చైతన్యము పరిపూర్ణమైన చైతన్యము, ఆ పరిపూర్ణ చైతన్యము కలిగి ఆయన మన పరముగా మన సంస్కారాలను అనుభవించినప్పుడు మన చైతన్యము వికసిస్తుంది. వికసించిన చైతన్యం కారణంగా మన వారందరూ కూడా ఏ సమిష్టి అయితే ఉందో ఆ సమిష్టి అంతా కూడా ఉద్ధరింపబడతారు. ఆ బంధన కూడా లేనిదిగా అవతారుడు చేస్తారు అని చెప్పి గురుదేవులు తెలియజేశారు. నిజేతనంటే మన పరముగా మన కుటుంబ సభ్యులు లేరు, ఎందుకంటే సత్యానుభవంలో మేల్కొన్నప్పుడు. కానీ
బాధ్యతలు ఉన్నవి కదా. వారి పరముగా మనం ఉన్నాం, మనమే ఆధారపడిన వారు ఉన్నారు. ఎప్పుడైతే మన చైతన్యం వికసించిందో ఆటోమేటిక్గా ఎవరైతే మన సమిష్టి ఉన్నదో వారికి కూడా మనము అవసరం, అంటే మనము అవసరం లేని పరిస్థితి అవతార పురుషుడు అనుగ్రహిస్తారట. ఆ విధముగా ఆ ఆ బంధన లేకుండా చేస్తారట అవతార పురుషుడు. అందుకే పూర్వం మహానుభావులు చెప్తుండేవారు, ఏ ఆత్మ అయినా ఆత్మానుభవం పొందితే ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా ఉద్ధరింపబడతారు అనేవారు. ఆ విషయం మనకు తెలియదు, ఎలా ఉద్ధరింపబడతారో తెలియదు. కానీ మెహర్ బాబా ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచలేదు. ప్రతీది కూడా అందరికీ అవగాహన అవ్వాలి, అందరూ గమ్యం చేరాలి, ఆ అనుభవం పొందాలనే దృక్పథంతో ప్రతి విషయం కూడా వివరంగా తెలియజేశారు. అవన్నీ కూడా మన గురుదేవులు మనకి ఏ ప్రాప్తికి అర్థమని మెహర్ బాబా చెప్పినవి. కానీ గురుదేవులు మరింత వివరంగా మనం ఏ మనస్సుతో జీవిస్తున్నామో ఆ మనస్సు పరిధికి తీసుకొచ్చి మనస్సు ద్వారానే అవగాహన చేసుకోవడానికి వీలుగా అనేక వివరణాత్మకంగా గురుదేవులు తెలియజేశారు. అటువంటి సద్గురువులు ఎడల, అవతార పురుషులు ఎడల మన దృక్పథం ఎలా ఉండాలి అంటే, వారు మన నుండి అయినా వాంఛిస్తున్నారా అంటే, అవతార పురుషుడు ప్రేమను వాంఛించారు, ఆయన సద్గురువులు విధేయతను వాంఛించారు. ఆ 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని మన దృక్పథాలన్నీ కూడా వాళ్ళు వాంఛించిన రీతిలో మార్చుకోగలిగితే దానికి కూడా వారి అనుగ్రహం తప్పనిసరి. అందుచేత అవతార పురుషుడు మెహర్ బాబా వారిని మనందరి యొక్క దృక్పథం కూడా వారు వాంఛించిన రీతిలో మారే విధముగా అనుగ్రహించమని వారిని కోరుకుంటూ, జై బాబా. జై బాబా. సీతారామరాజు గారు, ఇప్పుడు చిన్నారి గారు. అయిపోయిన తర్వాత క్లాస్ కొట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి. లోపల స్పీచ్ కదా, స్పీచ్ ఆన్ చేశాను. ఆవిడైపోయాక నాకు వెంటనే మళ్ళీ ఆన్ చేసి గోళ అప్పుడు ఎవరైనా కట్ అయిపోతుంది, కరెక్ట్గా అవుతుంది. ఒకేసారి వస్తుంది, 2 సార్లు చూసుకోవాలి. జై బాబా, జై గురుదేవ్, జై మాత. ఈరోజు కార్యక్రమం అసలు ఈ శివరాత్రి ఒక స్పెషలేమో అనిపిస్తుంది. ఎందుకంటే బాబా పుట్టినరోజుకి అందరం నికేతన్కి వెళ్ళేవాళ్ళం, తర్వాత మళ్ళీ ఇక్కడ కార్యక్రమం చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం పుట్టినరోజు శివరాత్రి కలిసి వచ్చినాయి మనకి. 2 ఒకే రోజు చేసుకుంటున్న అనుభూతి కూడా కలిగింది. నిన్న అందరూ వచ్చి బాబా దర్శనం చేసుకోవడం, మళ్ళీ ఈరోజు ఈ విధంగా కార్యక్రమం చేసుకోవడం చూస్తుంటే 2 రోజులు మనం బాబా పుట్టినరోజు చేసుకున్నామని అనుభూతి ఒక పక్క కలుగుతుంది. గురుదేవులే శివాత్మగా వ్యక్తమైన ఈ రోజుని బాబాతో ఏకసంధానం చేసుకుంటున్నారనే ఒక అనుభూతి ఇంకొకటి కలుగుతుంది. 2 కలిపి జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు. దానికి నిదర్శనంగా నాకు కలిగిన అనుభూతి చెప్తున్నాను. చైతన్య పరిధిలో అనుభూతులు చెప్పాలని చెప్పారు కదా. ఇక్కడ ఫస్ట్ గురుగీత చదువుకున్నాం కార్యక్రమంలో, ప్రార్థనలు అయిన వెంటనే. ఆ గురుగీత చదువుతుంటే మండపేటలో గురుమందిరంలో కూర్చొని చదువుతున్నట్టే అనిపించింది. ఎవరి దగ్గర పుస్తకాలు లేవు, అందుకే పుస్తకాలు లేకుండా చేసినట్టున్నారు. పుస్తకాలు అంటే పుస్తకం వైపు చూస్తూ చదువుతాం, బాబా వైపు చూస్తూ చదవం, గురుదేవుల వైపు చూస్తూ చదవం. ఇప్పుడు ఎవరికి మధ్యలో మిస్ అయితే మిస్ అవ్వచ్చు, ఎవరికి ఎంత వచ్చో అంతా బాబా రూపాన్ని చూసుకుంటూ, గురుదేవుల రూపాన్ని చూసుకుంటూ చదవగలిగారు. ఆ విధంగా శివాత్మ వ్యక్తమైంది. ఆ విధంగా గురుగీత గురుమందిరంలో కూర్చుని గురు విగ్రహాల దగ్గరే గురుగీత చదువుతున్న అనుభూతి కలిగింది. అది చైతన్యపరంగా అందరి హృదయాల్లోనే అనుభూతి కలిగి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గురుదేవులు ఈరోజు ఆ విధంగా ఇక్కడ వ్యక్తం అయ్యారు. ఇక
గురుగీత అయిన వెంటనే సంకీర్తన ప్రారంభించిన ఆ బాబు ఏ ఊరో నాకు తెలియదు. చతుర్మాస దీక్షల గురించి పాట పాడాడు. చతుర్మాస దీక్షల్లో గురు పూజలు చేసుకునేవాళ్ళం మనం. ఆ గురు పూజల్లో మన ప్రేమికులందరం తల ఒక రోజు వెళ్ళి గురు పూజలు చేసాం. ఆ విధంగా గురు పూజలు వ్యక్తమైనవి. ఆ గురుదేవులు పూజ చేసుకుంటున్న భావన కలిగింది. కుటుంబ పరంగా మనకి గురుదేవులు ఎలా దర్శనం ఇచ్చారో అది కూడా తెలియబడింది. ఆ విధంగా ఈరోజు ఒక స్పెషల్ కార్యక్రమం లాగే అనిపించింది. ఇక పోతే కార్యక్రమంలోకి వస్తే గురుదేవులు వ్యక్తమవుతున్న తీరు, గురుదేవులు ఉండగా గురుదేవులతో ఉన్న అనుబంధం ఎంతో అద్భుతమైనది, అమృతమైనది, అతీతమైనది. అది అందరి హృదయాల్లోని బాబా ప్రేమను స్వీకరించగలిగాం, గురుదేవుల అనుగ్రహాన్ని స్వీకరించగలిగాం. ఆయనతో ఉన్న అనుబంధం అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయ్యిందా అని అనుకోవడానికి కూడా లేదు. నిన్న మొన్నటి అనుబంధంలాగే ఉంది. ఎందుకంటే మనం ఎన్నాళ్ళు ఉపాధిలో ఉంటామో మనకు తెలియదు. ఎప్పుడు ఈ జీవితం ఎంతవరకు శాశ్వతం అనేది ఎవరికీ తెలియదు. ప్రేమతో వ్యక్తం అవుతున్న హృదయం వ్యక్తం అయ్యే కొలది ఒక్కొక్క సంవత్సరం పెరుగుతున్న కొలది మనకు బాబాతో అనుబంధం పెరుగుతూనే ఉంటుంది. కానీ అది మర్చిపోయేది కాదు, ఆగిపోయేది కాదు. ఈ ఉపాధి ఉన్నంత కలకు ఆ ప్రేమతో అనుబంధం అలాగ ముడివేయబడుతూనే ఉంటుంది. దానికి నిదర్శనంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు మనకి సంవత్సరానికి 3-4 సంపూర్ణ ప్రవచనావళులు రిలీజ్ అవుతున్నాయి. మన సంక్రాంతికి 30వ ప్రవచనావళి రిలీజ్ అయ్యింది. ఆ బుక్లో గురుదేవులు ఒక విషయం తెలియజేశారు. బాబా ప్రేమికులు గణపతిరావు గారని బాబా యొక్క దివ్య ప్రేమలో ఉన్న ఆయన కుటుంబ శాస్త్రి గారితో సమానమైన వ్యక్తి. బాబా ప్రేమికుల్లో ఒక ఆంతరిక సభ్యుడు కూడా ఆయన బాబా దగ్గరికి వెళ్ళి గురుదేవులు స్వయంగా చెప్పింది, బుక్లో చదివింది నేను కూడా. ఆయన బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను నీ ప్రేమలో జీవించాలనుకుంటున్నాను, నీ ప్రేమతో నేను ఉండాలనుకుంటున్నాను, నాకు నీ యొక్క ఆశీర్వాదం కావాలి అని అడిగారట. అడిగితే ఆయన నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నువ్వు ఆలింగనాలు ఇచ్చి తల మీద చెయ్యి పెట్టి జై బాబా అని ఆశీర్వదించా అన్నారట. అడిగితే ఎందుకు అలాగన్నారు అని కూడా ఆలోచించుకుంటా సరే బాబా అలాగే చేస్తాను అన్నారట. అలాగా ఆయన దగ్గరకు వచ్చే బాబా ప్రేమికులందరికీ బాబా అలాగే ఆలింగనాలు ఇస్తూ తల మీద చెయ్యి పెట్టి జై బాబా అని ఆశీర్వాదం ఇచ్చేవారట. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆయనకి అనారోగ్యం పాలయ్యారు. అది ఎటువంటిదంటే చేతుల నిండా గజ్జి వచ్చిందట, కురుపులు వచ్చేసినాయి, మచ్చలు వచ్చేసినాయి చేతుల నిండా, కాళ్ళ నిండా గజ్జి వచ్చేసింది, కాళ్ళ నిండా కురుపులు వచ్చేసినాయి, మచ్చలు వచ్చేసినాయి. అది చూసి కుటుంబ సభ్యులందరూ భయపడ్డారు. ఆయన ఒక డాక్టర్, ఆయన కూతురు ఒక డాక్టర్. అయితే ఆ భార్య కోప్పడిందట, మీరెందుకు ఇలా జనాలందరినీ చేరదీస్తున్నారు, మీరెందుకు ఈ విధంగా ఉంటున్నారు, అందరిలాగా ఉండడం అనేసి మీకెందుకు ఈ పని అని భార్య చాలా కోప్పడ్డారట. అయినా సరే ఆయన ఇది బాబా ఇచ్చా, బాబా ఏం చేయమంటే అది చేస్తున్నాను, నేను బాబాని అడిగాను, బాబా చెప్పారు, ఇది బాబా ఆదేశం, నేను ఏమైనా పర్వాలేదు, నేను ఎంత బాగానైనా భరిస్తాను, నేను ఏమైపోయినా పర్లేదు, కానీ బాబా చెప్పింది నేను చెయ్యాలి అనుకుంటూ ఆ విధంగానే చేసుకుని వచ్చారట ఆయన. అలా చేసుకుని వస్తూ కొద్ది రోజులకి ఆయన ఉపాధి కూడా రాలిపోయింది, భౌతికంగా చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాడీని బయట పెట్టేసరికి ఇంకా బాడీ దహన సంస్కారాలు ఏమీ అవ్వలేదు, బాడీ మాత్రమే బయట పెట్టారు. ఆ ఒంటి మీద ఉన్న గజ్జి మాయమైపోయింది, ఆ కాళ్ళ మీద చేతుల మీద ఉన్న గజ్జి అంతా పూర్తిగా మాయమైపోయింది, ఆ మచ్చలన్నీ పోయినాయి. ఆ శరీరం పూర్వం ఎలా ఉండేదో అలాగే తెల్లగా నిగనిగలాడుతూ మామూలు శరీరంగా అయిపోయింది. అది చూసిన బాబా ప్రేమికులందరూ ఆశ్చర్యంతో, బాబా ఏంటిది, ఆయన అన్ని బాధలు పడ్డారు కదా, అంత ఇది చేశారు కదా, మరి ఏమి క్షణంలో ఎలా మాయమైపోయినాయి ఇవన్నీ అని అడిగారట బాబాని ప్రేమికులందరూ. అప్పుడు బాబా నవ్వుతూ, అక్కడ పనిచేసింది ఎవరు, తన చేశాడు అవన్నీని, ఆ శరీరాన్ని నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకున్నాను,
అది అతను చేయలేదు, అది నేను చేసుకున్న పని అన్నారట. అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, బాబా కానీ సద్గురువు కానీ ఎవరి ద్వారా ఏ పని చేయించుకుంటారనేది మనకు తెలియదు. కొన్ని పనులకి కొంతమందిని నియమించుకుంటారు. అది కొంతమందికి సంకీర్తన ద్వారా ధరిస్తారు, కొందరు ప్రవచనాల ద్వారా ధరిస్తారు, ఇంకొందరు జ్ఞానం ద్వారా ధరిస్తారు, ఇంకొందరికి ఇవేమీ అక్కలు లేకుండా హృదయంలో ప్రేమను వ్యక్తం చేస్తూ అందరి హృదయాల్లోనూ ఉన్నది భగవంతుడే అనుకుంటూ ఆ భగవంతుని స్వరూపులుగా చూడగలిగే దివ్యత్వాన్ని పొందుతూ ధరించగలుగుతారు. అందుకే ఏకైక మార్గం ప్రేమ మార్గం అన్నారు. ఈ ప్రేమలో మనం తరించుతూ ఉంటే ఎంతకు మించిన దివ్య అవకాశం మనకి ఇంకేముంటుంది? ఆ దివ్యత్వంలో మనం జీవించగలగాలి. మనం ఎన్ని సంవత్సరాలుగా బాబా కొంగును పట్టుకున్నాము అంటే ఇంకా బాబా కొంగును విడిచే ప్రశ్నే లేదు. ఉపాధి ఉన్నంత వరకు, ఈ తనువు రాలిపోయే వరకు మనం బాబా కొంగును విడిచే ప్రసక్తి లేదు. గురుదేవుని మార్గంలో తప్పించేదే లేదు. కానీ ఆయన ఎవరితో ఏ పని చేయించుకుంటారో ఆయనకి తెలుసు. ఆ పని చేయించుకుంటారు. ఎవరు ఎన్నిసార్లు వచ్చినా, ఎవరు ఎంత సేవ చేసినా, ఎంత చేసినా దానికి ఆయన నియమించుకుంటారు. ఆయన ఇచ్చలేనిది ఏదీ జరగదు. కుటుంబ పరంగా అవనివ్వండి, ఇంకొక పరంగా అవనివ్వండి, ఏదైనా సరే ఆయన సేవా కార్యక్రమం అనేది ఆయన ఇచ్చతో మాత్రమే ప్రతిదీ జరుగుతుంది. ఇంకా మనం బాబా ప్రేమలో ఎలా పునీతులం అవుతున్నామో తెలియదు. ఇప్పుడు మండపేటలో అన్నప్రసాదం అని ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి నిజంగా మన ప్రేమికులందరూ చాలా చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే పూర్వంలాగా అందరూ కూడా ప్రతి మీటింగ్కి వెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అనారోగ్యాలు పాలవుతున్నారు, ట్రైన్లు ఎక్కి దిగలేరు. అలాంటి వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, వెళ్ళలేని వాళ్ళు బాబా ఎక్కడ లేరులే అనుకుంటూ బాబా దర్శనాన్ని ఇలా నికేతనల ద్వారా చూసి తృప్తి పడుతున్నారే కానీ అయ్యో నేను మండపేట వెళ్ళలేకపోయినా ఎవరు బాధపడలేదు. ఇప్పుడు అయితే అది గురుదేవులు ఇచ్చింది. వీలైనంత మాత్రం 90% వెళ్ళడానికే ప్రయత్నించాలి అందరూని. అది గురుదేవులు మనకి ఇచ్చిన అవకాశం అది. అయితే ఈ అన్న ప్రసాదం ద్వారా మనం కూడా అందులో పాలు పంచుకుంటున్నాం. మనం కూడా అందులో సభ్యులుగా మన సభ్యత్వాలు మనకి ఎలాగ ఉన్నాయి. మన సభ్యత్వాలకు గురుదేవులు ఏం చెప్పారు? మీ సభ్యత్వాలు మీ సెంటర్ ఖర్చు పెట్టుకోండి, మీ సెంటర్ కార్యక్రమాలు ఎక్కువ, మీరు పాంప్లెట్లు కట్టించాలి, ప్రసాదాలు పంపించాలి, మీకు చాలా ఖర్చులు ఉన్నాయి, మీ ఖర్చులు మీరు పెట్టుకోండి అన్నారు తప్పిస్తే మనం నికేతనకి ఇచ్చేది ఏమీ లేదు. మన సభ్యత్వాలు మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం, మన కార్యక్రమాలు మనమే చేసుకుంటున్నాం. ఎప్పుడో నికేతనకి వెళ్ళినప్పుడు ట్రస్ట్కి ఏమైనా కట్టగలిగిన వాళ్ళు కడుతున్నారు, లేని వాళ్ళు లేదు. ఇప్పుడు అలా కాకుండా ఈ అన్నప్రసాదం ఇచ్చారు. ఎవరికి బరువు లేకుండా నెలకి 500 అంటే ఇంట్లో నార్మల్ ఖర్చుల్లో కలిసిపోద్దే కానీ అది ఎవ్వరికీ బరువు కాదు. అలాగా ఆ అవకాశం కల్పించి నిజంగా అందరికీ సంతోషకరమైన అవకాశం చేశారు. ఒక 10 అన్నదానాన్ని మించిన దానం లేదన్నారు. 10 మందికి అన్నం పెట్టడంలో ఉన్న సంతోషం ఎందులోనే లేదు. అందుకే ఏ ఇళ్ళాలైనా ఇంటికి వచ్చిన చుట్టాలను చూసి బాధపడదు. 10 మంది వచ్చారని సంతోషిస్తుంది. సంతోషంగా వండి పెడితే అది భగవంతుడికి ప్రసాదం పెట్టినట్టే అవుతుంది, భగవంతుడికి నివేదన చేసినట్టే అవుతుంది. వాళ్ళు అభిమానంతో మాట్లాడే ఆ మాటలు కూడా మనకి పొంగిపోవడం కాదు, కానీ ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి, ఎలా స్వీకరించాలి అనేది అందరిలోని ఇటు కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా కూడా మనం తీసుకోగలగాలి. అవన్నీ తీసుకోగలిగితేనే మన ప్రేమికుల్లో కూడా మనం తీసుకోగలుగుతాం. అందరినీ దైవ స్వరూపులుగా మనం చూడగలుగుతాం. మన గుమ్మంలోకి వచ్చిన ప్రతి వాళ్ళని మనం చూడగలుగుతున్నాం. అలాగని మనం అందరినీ ఆహ్వానించి రోజు వంటలు చేసి పెట్టుకుంటూ కూర్చోలేం కదా. అలాగని మనం ఎక్కడికి వెళ్ళి ఏమీ చేయలేం కదా, ఏ కార్యక్రమాలకి చేయలేం కదా. అందుకనే ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని చూసి అందరూ సంతోషించాము. పిల్లల చేత కూడా కట్టిస్తున్నాం కాకుండాని. ఆ పిల్లలకు కూడా దానికే ఉందమ్మా, అది కట్టడం పెద్ద శ్రమ్యం, తప్పకుండా కడతామంటూ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి చాలా గురుదేవుడు పెట్టిన అవకాశానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇకపోతే ఈ ప్రేమతత్వంలో ఈ కార్యక్రమంలో మనం ఎంత సాధించాము అనే దానికి చైతన్యపరంగా ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత వ్యక్తం అవుతూనే ఉంటుంది.
గురుదేవుల రూపంలో చూస్తుంటేనే కొంత చైతన్యం వ్యక్తం అవుతుంది. కళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నోటితో నవ్వుతున్నట్టు ఉంటుంది. భూమికి భగవద్వచనంలో భూమికలు అని చెప్పారు, భూమికల యొక్క ప్రయాణం చెప్పారు, భూమికల్లో వచ్చే స్థితిగతులను చెప్పారు. అరే చైతన్య భూమికి దాటిన తర్వాత సప్తమ భూమికలో ఎలాగ ఆత్మ మేలుకుంటుందో చెప్పారు. అన్నీ చెప్పి వాటి అన్ని వివరణలు గురుదేవులు ఎంతో చక్కగా భూమికల యొక్క అవకాశాలు, ఆ స్థితులు, ఆ గతులు అన్ని వివరించి ఈ మానవ ఆత్మ ఎంత శక్తివంతమైనదో, తన సంకల్ప మాత్రంగా ఎలా ఎన్ని నెరవేర్చుకోగలదో చెబుతూ లాస్ట్లో భగవంతుడు మెహర్ బాబా కళ్ళకు గంతలు కట్టుకుని తీసుకెళ్తానని వాగ్దానం చేశారు అన్నారు. నేను బోధించటానికి రాలేదు, మేలుకొల్పటికే వచ్చానని వాగ్దానమే కాదు, నీ కళ్ళకు గంటలు కట్టుకుని నిన్ను తీసుకెళ్తాను, నిన్ను ఆ స్థితిలో చేరుస్తాను అన్నారు. అంచేత మనకి భౌతికంగా అనుభవాలు తెలియపడకపోవచ్చు, కానీ ఆత్మపరంగా ప్రతి వ్యక్తికి అనుభవంతో ఉంటుంది. ఆ చైతన్యం ఆ రూపంలోని, ఆ నామంలోని, ఆ తత్వంలోని, ఆ మార్గంలోని మనకు అడుగడుగున కనిపించుతూనే ఉంటుంది. మనిషి జీవించే జీవితమే ఒక సాధన అన్నారు. ఆ సాధనలో నిత్యం చేసే ఆ నామంలో, ఆ ధ్యానంలో, పుస్తక పఠనంలో, ఒక పుస్తకం చదివితే అది అయిపోయే వరకు నిద్రపట్టదు, మళ్ళీ అది ఎప్పుడైపోతుంది, అది ఎంతవరకు సారం అందిందో అనేది కూడా తెలియదు. కానీ పేజీలు వెనక్కి రావు, ముందు అది చదివేయాలి, అది తెలుసుకోవాలి, తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకోసారి చదవచ్చలే అనుకుంటాం. కానీ ఆ బుక్ పూర్తయ్యే వరకు వారం రోజుల్లో ఏ బుక్ పట్టుకుంటే ఆ బుక్ వారం రోజుల్లో ఫుల్ కంప్లీట్ అయిపోవాలి ముందు. అదొక తపన అనమాట. అది హృదయానికి ఎంత అందుతుందో నిజంగా గురుదేవులు ఎదురుగుండా కూర్చొని చెప్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు, మళ్ళీ నికేతన్లోనే ఉన్నానా, నాకు నెల మీటింగులు జరుగుతున్నాయా, ఆ నికేతన్లోనే ఉన్నానా అనిపిస్తూ ఉంటుంది. తప్పిస్తే జీవితంలో బోర్ అనే మాటకి అర్థం తెలియదు, జీవితంలో ఒంటరిగా ఉన్నాననే అనుభవానికి అర్థం తెలియదు, అయ్యో ఏకాంతంగా ఉన్నామే ఎవరు లేరే అనే భావన కూడా కలగదు. ఎందుకంటే భగవంతుడు నిత్య సహచరుడై మనతో ఉన్నాడు. మన ఏకాంతాన్ని మించిన అనుభూతులు ఉండదు, అనుగ్రహం ఉండదు. ఆ దైవత్వంతో మన యొక్క ప్రేమని మనం వ్యక్తం చేసుకోవాలి. ఎవరు వచ్చి చెప్పరు, ఎవరు అందరు. గురుదేవులు ఏం చెప్పారు, మేలుకొలుపు అంటే మార్గాన్ని చూపిస్తున్నాను, నువ్వు మేలుకోవడానికి, నీకు నువ్వే మేలుకోవాలి, నీకు మార్గం సద్గురువు చూపిస్తున్నాడు. నీ యొక్క భావనతో, నీ యొక్క మనసుతో నీవు మేలుకోగలగాలని గురుదేవులు కంఠపదంగా మనకి ఎంతో అనుగ్రహంతో అడుగడుగున మనకు బోధించుకుంటూ వచ్చారు. ఇదే తత్వంలో మనందరం ఉన్నామని, జీవిస్తున్నామని అనే భావంతో అందరందు మరొక్కసారి మళ్ళీ ఈ అనుభూతిని తెలియజేయాలని అనిపించింది. జై బాబా. జై బాబా. చిన్నారి గారు ఇప్పుడు 12 స్కంభ సూక్త పాఠం.